Digital E-class for vocational EET second year students. Subject: Auto Transmission and Electrical System, AT and ES. Unit 8, Charging System. This is A. Ravishankar, CJL in EET, GGC, Vanaparthi. Learning objectives. On completion of this unit, a learner will be able to know need of charging system, the function of DC generator, the importance of cutout, the working principle of current and voltage regulator, the working principle of alternator. ఈ లెసన్ కంప్లీట్ అయ్యే లోపల మనము DC జనరేటర్ గురించి, learning objectives of completion of this unit, a learner will be able to know need of charging system, the function of DC generator, the importance of cutout, the working principle of current and voltage regulator, the working principle of alternator. DC జనరేటర్ గురించి, కట్అవుట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మరియు వర్కింగ్ ప్రిన్సిపల్, కరెంట్ వోల్టేజ్ రెగ్యులేటర్లు ఎలా పనిచేస్తాయి ఏంటనేది, అలాగే ఆల్టర్నేటర్ ఎలా పనిచేస్తుందో చెప్తుంది. Introduction. The main function of charging system is to recharge the battery. It consists of the alternator, regulator, and the interconnecting wiring. The purpose of the charging system is to maintain the charge in the vehicle's battery and to provide the main source of electrical energy while the engine is running. ఛార్జింగ్ సిస్టమ్ యొక్క ప్రధాన విధి బ్యాటరీని రీఛార్జ్ చేయడం. ఇది ఆల్టర్నేటర్, రెగ్యులేటర్ మరియు ఇంటర్ కనెక్టింగ్ వైరింగ్ని కలిగి ఉంటుంది. ఛార్జింగ్ వ్యవస్థ యొక్క ఉద్దేశము వాహనం యొక్క బ్యాటరీలో ఛార్జీని నిర్వహించడము, ఛార్జ్ పెట్టడము మరియు ఇంజన్ నడుస్తున్నప్పుడు విద్యుత్ శక్తి యొక్క ప్రధాన వనరులను అందించడము. ఇది ఛార్జింగ్ సిస్టమ్ యొక్క ప్రధాన ఉద్దేశము. The charging system keeps a charge in your battery and provides electrical energy for the radio, lights, and other features while the car is running. The modern charging system consists of the alternator, battery, wiring, and electric control unit, that is ECU. ఛార్జింగ్ సిస్టము మీ బ్యాటరీలో ఛార్జ్ను ఉంచుతుంది మరియు కార్ నడుస్తున్నప్పుడు, అంటే వెహికల్ నడుస్తున్నప్పుడు రేడియో, లైట్లు మరియు ఇతర విద్యుత్ శక్తిని అందిస్తుంది, ఇతరులకు విద్యుత్ శక్తిని అందిస్తుంది. ఆధునిక ఛార్జింగ్ వ్యవస్థలో ఆల్టర్నేటర్, బ్యాటరీ, వైరింగ్ మరియు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేటివి ఉంటాయి. A large amount of electrical energy is required to drive the numerous electrical systems contained in an automobile. The battery can meet reasonable electrical demands for a short time depending on the capacity of the battery. The charging system is provided to fulfill the needs of the various systems during the running of the engine as well as to maintain the battery. ఆటోమొబైల్లో ఉన్న అనేక విద్యుత్ వ్యవస్థలను నడపడానికి పెద్ద మొత్తంలో విద్యుత్ శక్తి అవసరము. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి స్వల్పకాలము సహేతుకమైన విద్యుత్ డిమాండ్లను తీర్చగలదు. ఛార్జింగ్ వ్యవస్థ ఇంజన్ నడుస్తున్నప్పుడు వివిధ వ్యవస్థల అవసరాలను తీర్చడానికి, అలాగే బ్యాటరీ ఛార్జ్ చేసిన స్థితిలో నిర్వహించడానికి అందించబడుతుంది. ఛార్జింగ్ వ్యవస్థలో బెల్ట్ నడిచే జనరేటర్, డైనమో లేదా ఆల్టర్నేటరు, గరిష్ట వోల్టేజ్ని పరిమితం చేసి రెగ్యులేటర్ మరియు ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టంలో కనెక్ట్ అవ్వడానికి స్విచ్లతో ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటాయి. అంటే జనరేటర్ అంటే డైనమో లేదా ఆల్టర్నేటర్ని మనం జనరేటర్ అంటాం. ఇక్కడ బెల్ట్తో నడిచే జనరేటరు, మనకు విద్యుత్ శక్తి చాలా అవసరం పడుతుంది. ఎన్ని అవసరాలంటే వెహికల్
స్టార్ట్ కావడానికి కానీ తర్వాత ఏంటి, a vehicle charging system has been represented in figure as three blocks. When engine is not running, the alternator voltage is less than the battery voltage, so current flows from the battery to the vehicle loads, and the alternator diodes prevent current flowing into the alternator when the engine is running. The alternator output is greater than the battery voltage. వాహనం ఛార్జింగ్ వ్యవస్థ 3 బ్లాకులుగా సూచించబడింది, అనగా ఆల్టర్నేటర్, బ్యాటరీ మరియు వాహనం యొక్క లోడ్లు. ఇంజన్ రన్ అవుతున్నప్పుడు ఆల్టర్నేటర్ వోల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాటరీ నుండి వాహనం లోడ్లను కరెంటు ప్రవహిస్తుంది మరియు ఆల్టర్నేటర్ డయోడ్లు ఆల్టర్నేటర్ను ప్రవహించడానికి నిరోధిస్తాయి. ఇంజన్ నడుస్తున్నప్పుడు ఆల్టర్నేటర్ అవుట్పుట్ బ్యాటరీ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆల్టర్నేటర్ నుండి వాహనం లోడ్లతో పాటు బ్యాటరీకి ప్రవహిస్తుంది. ఇంజన్ యొక్క అవసరం సమయంలో ఆల్టర్నేటర్ అవుట్పుట్ వోల్టేజ్ ఎల్లప్పుడూ బ్యాటరీ వోల్టేజ్ పైన ఉండాలి అని ఇది మనకు సూచిస్తుంది. కరెంట్ అవుట్పుట్ బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంట్ వెహికల్ ఛార్జింగ్ సిస్టంలో కరెంట్ అవుట్పుట్ లో ఆర్ జీరో ఆల్టర్నేటింగ్ అవుట్పుట్ అంటే లేనప్పుడు ఆల్టర్నేటర్ నుండి బ్యాటరీకి మరియు లోడ్లకు వెళ్తుంది. అలా కాకుండా ఆల్టర్నేటర్ నుండి లోడ్కి వెళ్తుంది, బ్యాటరీ నుండి లోడ్కి, అంటే ఇంజన్ స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు రైట్ సైడ్, ఇంజన్ స్పీడ్గా ఉన్నప్పుడు ఆల్టర్నేటర్ నుండి బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది మరియు అన్ని లోడ్లకు వెళ్తుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డైనమో. ఇఫ్ ఏ కండక్టర్ ఈజ్ మూవ్డ్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫ్యారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రిక్ ఎనర్జీ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ కండక్టర్. డైనమో యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఇది. డైనమో యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? అయస్కాంత శక్తి రేఖల మధ్య ఒక కండక్టర్ కదిలితే ఫారడే యొక్క విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఆధారంగా ఆ కండక్టర్లో విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది మన ప్రిన్సిపల్ అన్నట్లు. Section and working of DC generator. Shown in figure, it mainly consists of three main parts, that is magnetic field system, armature and commutator and brush gear. The other parts of DC generator are magnetic frame and yoke, pole core and pole shoes, field or existing coils, armature core and windings, brushes, end housing, bearings and shafts. ఇది ప్రధానంగా 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది, అనగా అయస్కాంత క్షేత్ర వ్యవస్థ, ఆర్మేచర్ మరియు కామ్యుటేటర్ మరియు బ్రష్ గేర్. డీసీ జనరేటర్ యొక్క ఇతర భాగాలు మ్యాగ్నెటిక్ ఫ్రేమ్ మరియు యోక్, పోల్ కోర్ మరియు పోల్ షూస్, ఫీల్డ్ లేదా ఉత్తేజకరమైన కాయిల్స్, ఆర్మేచర్ కోర్ మరియు వైండింగ్స్, బ్రష్ ఎండ్ హౌసింగ్స్, బేరింగ్స్ మరియు షాఫ్ట్. ఇవన్నీ ఫిగర్లో క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. Construction of DC generator. It consists of pole pieces fitted to the frame as armature, commutator and field winding. The pole pieces of shoes are the laminated iron core for the field winding that furnishes the magnetic field for the generators. Most generator contains one pair of north-south pole shaped to allow the armature. The armature is made up of conductors of insulated wire acting on a laminated iron core. Insulated wire around a laminate. ఇది ఫ్రేమ్కు అమర్చిన పోల్ ముక్కలను కలిగి ఉంటుంది. ఆర్మేచరు, కామ్యుటేటర్ మరియు ఫీల్డ్ వైండింగ్ కలిగి ఉంటుంది. పోల్ ముక్కలు, పోల్ షూస్ జనరేటర్లకు అయస్కాంత క్షేత్రాన్ని అందించే ఫీల్డ్ వైండింగ్ కోసం లామినేటెడ్ ఇనుప కోర్లు, ఐరన్ కోర్లు చాలా జనరేటర్లలో ఒక జత ఉత్తర ధ్రువాలతో ఉండేది ఆకారంలో ఉంటాయి. వాటి మధ్య ఆర్మేచర్ తిరగడానికి తక్కువ క్లియరెన్స్తో మారుతుంది. ఆర్మేచర్ లామినేటెడ్ ఐరన్ కోర్ చుట్టూ ఇన్సులేట్ వైర్ యొక్క కండక్టర్లతో రూపొందించబడుతుంది. When the armature rotates, the current induced and flows in the conductor through the load. A part of the current induced in the conductors flows through the two field windings assembled around the two magnetic poles.
This current strengthens the magnetic field between the poles, thus increasing the conductors as they move through magnetic field. The armature and commutator are designed to rotate both. ఆర్మేచర్ తిరిగేటప్పుడు కరెంట్ ప్రవహించబడి లోడ్ ద్వారా కండక్టర్తో ప్రవహిస్తుంది. కరెంటు ప్రేరేపిత భాగంలో ఒక భాగం కండక్టర్లో రెండు అయస్కాంత ధ్రువాల చుట్టూ సమావేశమైన రెండు ఫీల్డ్ వైండింగ్ల ద్వారా ప్రవహిస్తాయి. ఈ ప్రవాహము ధ్రువాల మధ్య అయస్కాంత క్షేత్రాన్ని బలపరుస్తుంది. తద్వారా అయస్కాంత క్షేత్రం గుండా వెళ్తున్నప్పుడు కండక్టర్లను పెంచుతుంది. ఆర్మేచర్ మరియు కామ్యుటేటర్ కలిసి తిప్పడానికి రూపొందించబడ్డాయి. They allow the generator to produce a flow of direct current, that is, the current that continues to flow in the same direction as the two ends of conductors rotates and change position with respect to each other. The two segments of the commutator are also changes positions so that the current continues to be fed to one brush in the same direction. ఇవి జనరేటర్ను డీసీ యొక్క ప్రవాహాన్ని ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తాయి అన్నట్లు. అంటే కరెంటు ఒకే దిశలో ప్రవహించేది ఒక కండక్టర్ యొక్క రెండు చివర్లను ఒకదానికొకటి తిప్పడము మరియు స్థితిని మార్చడం వంటివి. కామ్యుటేటర్ యొక్క రెండు విభాగాలు కూడా స్థానాలను మారుస్తుంది. తద్వారా కరెంటు ఒకే దిశలో ఒక బ్రష్కు ఇవ్వబడుతుంది. అలాంటి సమయం లోపల cutout relay acts as a circuit breaker between generator and battery. When dynamo is not generating any current, it prevents the discharging of battery in case generator is not working at very low speeds. A relay is nothing but a magnetic switch which closes to connect battery and generator when the generator is running. If not running, a spring breaks the circuit breaker, the battery and generator. కట్అవుట్ రిలే అనేది రిలే డైనమో అనేది ఎటువంటి విద్యుత్ ఉత్పత్తి చేయనప్పుడు జనరేటర్ మరియు బ్యాటరీ మధ్య సర్క్యూట్ బ్రేకర్గా పనిచేస్తుంది. జనరేటర్ పని చేయకపోయినా లేదా చాలా తక్కువ వేగంతో పనిచేసినా బ్యాటరీ డిశ్చార్జింగ్ చేయడానికి ఇది నిరోధిస్తుంది. ఒక రిలే అనేది అయస్కాంత స్విచ్ తప్ప మరొకటి కాదు. ఇది జనరేటర్ నడుస్తున్నప్పుడు బ్యాటరీ మరియు జనరేటర్లను కనెక్ట్ చేయడానికి మూసివేస్తుంది. జనరేటర్ ఒక స్ప్రింగ్ వలె పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఇంజన్ వేగంగా నడుస్తున్నప్పుడు షంట్ వైండింగ్ ద్వారా కరెంటు ప్రవహించడం వలన సోలనాయిడ్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి అగును. అప్పుడు ఆర్మేచర్ను దగ్గరకు లాక్కుని వలన కాంటాక్ట్ పాయింట్స్ కలుసుకుంటాయి. అప్పుడు సర్క్యూట్ బ్యాటరీ నుండి డైనమోకు కనెక్ట్ అవుతాయి. ఇలా కలవడం వలన సిరీస్ వైండింగ్ కరెంట్ ప్రవహించి కాంటాక్ట్ పాయింట్స్ బలంగా కలుసుకుంటాయి. ఎప్పుడైతే ఇంజన్ వేగం తక్కువ అవుతుందో అప్పుడు డైనమో నుండి ఉత్పత్తి అయ్యే వోల్టేజ్ తగ్గిపోయి బ్యాటరీ కరెంట్ పరిమాణం కంటే తక్కువ స్థాయికి చేరును. అప్పుడు తిరిగి కరెంట్ ప్రవాహము సిరీస్ వైండింగ్ ద్వారా వ్యతిరేక దిశలో ప్రవహించును. తత్ఫలితంగా ఐరన్ కోర్లో అయస్కాంత శక్తి కోల్పోయి స్ప్రింగ్ను వదిలివేయను. అందుచేత కాంటాక్ట్ పాయింట్ విడిపోయి బ్యాటరీ మరియు డైనమోలు డిస్కనెక్ట్ అవుతాయి. ఇది కట్అవుట్. టైప్స్ ఆఫ్ రెగ్యులేటర్: వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ కరెంట్ రెగ్యులేటర్. రెగ్యులేటర్లు రెండు రకాలు. ఒకటి వోల్టేజ్ని రెగ్యులేట్ చేసేది, రెండోది కరెంటును రెగ్యులేట్ చేసేది. అలా రెండు రకాలుగా ఉంటాయి. First one, voltage regulator. Construction and working of voltage regulator. Voltage regulator maintains practically constant voltage in the electrical circuit when the battery is low. It supplies current at high charging rate by the generator, and when the battery is charged, the charge rate becomes low. Voltage regulator maintains practically constant voltage. వోల్టేజ్ రెగ్యులేటర్ నిర్మాణం మరియు పనిచేయ విధానం. వోల్టేజ్ రెగ్యులేటర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఆచరణాత్మకంగా స్థిరమైన వోల్టేజ్ని నిర్వహిస్తుంది. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఇది జనరేటర్ ద్వారా అధిక ఛార్జింగ్ రేట్తో విద్యుత్తును సరఫరా చేస్తుంది మరియు బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడు ఛార్జ్ రేట్ నెమ్మదిగా మారుతుంది.
The voltage regulator consists of a field resistance which is put into or out of the field circuit of the generator with the help of contact points. When the generator voltage reaches a preset maximum value, the magnetic pull opens the contact points, thereby inserting the resistance in the field circuit. Shown in figure, typical voltage regulator figure. వోల్టేజ్ రెగ్యులేటర్లు క్షేత్ర నిరోధకతను కలిగి ఉంటాయి. ఇది కాంటాక్ట్ పాయింట్ల సాయంతో జనరేటర్ యొక్క ఫీల్డ్ సర్క్యూట్లో లేదా వెలుపల ఉంచబడుతుంది. జనరేటర్ వోల్టేజ్ ముందుగా నిర్ణయించిన గరిష్ట విలువలకు చేరుకున్నప్పుడు అయస్కాంత పూల్ కాంటాక్ట్ పాయింట్లను తెరుస్తుంది. ఈ విధంగా వోల్టేజ్ రెగ్యులేటర్లు వర్క్ చేస్తాయి. This reduces the generator output and voltage, which in turn reduces the magnetic pull on the contact points, which are pulled into closed position by means of spring. This entire process is repeated several times in a second, and variable resistance is provided into the generator field circuit depending upon the connected electric load and the state of charge of the battery. ఇది జనరేటర్ అవుట్పుట్ మరియు వోల్టేజ్ని తగ్గిస్తుంది. ఇది కాంటాక్ట్ పాయింట్లపై అయస్కాంత పుల్ని తగ్గిస్తుంది. ఇవి స్ప్రింగ్ ద్వారా క్లోజ్డ్ పొజిషన్లోకి లాగబడతాయి. ఈ మొత్తం ప్రక్రియ సెకండ్లో చాలాసార్లు పునరావృతమవుతుంది మరియు వేరియబుల్ రెసిస్టెన్స్ జనరేటర్లోకి అందించబడుతుంది. కనెక్ట్ చేయబడిన విద్యుత్ లోడ్ మరియు బ్యాటరీ యొక్క ఛార్జ్ స్థితిని బట్టి ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు వోల్టేజ్ రెగ్యులేటరు డైనమో అవుట్పుట్ వోల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ కంటే ఎక్కువ అయినప్పుడు పటంలో చూపిన విధంగా కాయిల్ ద్వారా ప్రవహించబడి అది మ్యాగ్నెటిజం అయ్యి ఉత్పత్తి అయ్యి అందులో ఆర్మేచర్ను ఆకర్షించును. అందుచేత కాంటాక్ట్ పాయింట్స్ ఏర్పడి వోల్టేజ్ కాయిల్ ద్వారా రెసిస్టెన్స్లోకి వెళ్తాయి. అప్పుడు విద్యుత్ డ్రాప్ అవుతుంది. ఈ విధంగా డైనమోలో ఉత్పత్తి అయిన వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు సాలినాయిడ్ కాయిల్లో అయస్కాంత శక్తి నశించును. కాబట్టి కాంటాక్ట్ పాయింట్స్ స్ప్రింగ్ చే ఆర్మేచర్ నెట్టబడి కాంటాక్ట్ పాయింట్స్ కలుసుకునేలా చేయను. వోల్టేజ్ డైనమో యొక్క ఫీల్డ్ కాయిల్ నుండి కాంటాక్ట్ బ్రేకర్ ద్వారా ప్రవహించును. కాబట్టి తిరిగి డైనమోలో ఉత్పత్తి అయిన వోల్టేజ్ పెరుగుట ప్రారంభమవుతుంది. మళ్ళీ current regulator, it is very similar to a voltage regulator except that is winding consists of a few turns of heavy wire through which whole of the generator output is passed when the generator output is maximum. The winding pull of the contact points is insert a resistance into the generator field circuit, thereby reducing the generator output. వోల్టేజ్ రెగ్యులేటర్తో పాటు ఇది చాలా పోలి ఉంటుంది. కరెంట్ రెగ్యులేటర్ అనేది దాని వైండింగ్లో కొన్ని భారీ చుట్లు చుట్టబడి ఉంటాయి. దీని ద్వారా జనరేటర్ మొత్తము అవుట్పుట్ అవుతుంది. జనరేటర్ అవుట్పుట్ గరిష్టంగా ఉన్నప్పుడు జనరేటర్లోకి ప్రతిఘటన నొప్పించడానికి వైండింగ్ కాంటాక్ట్ పాయింట్లను తీసివేస్తుంది. ఫీల్డ్ సర్క్యూట్లు జనరేటర్ అవుట్పుట్ తగ్గించడం ద్వారా ఇది జరుగుతుంది. The diagram shows two unit control system which combines both voltage and current regulators. The two regulators never operate simultaneously. Only one operates at a time. When the state of battery charge is low and electrical load is high, the current regulator operates to control its output within safe limits. రేఖా చిత్రము రెండు యూనిట్ నియంత్రక వ్యవస్థలను సూచిస్తుంది. ఒకటి వోల్టేజ్ మరియు కరెంట్ రెగ్యులేటర్ను రెండింటిని సూచిస్తుంది. రెండు రెగ్యులేటర్లు ఒకేసారి పనిచేయవు. బ్యాటరీ ఛార్జ్ యొక్క స్థితి తక్కువ మరియు విద్యుత్ లోడ్ అధికంగా ఉన్న సమయంలో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. కరెంట్ రెగ్యులేటర్ దాని ఉత్పత్తిని సురక్షిత పరిమితులతో నియంత్రించడానికి పనిచేస్తుంది. షోన్ ఇన్ ఫిగర్ చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఉంది చూడండి. Current relay, current regulator. When the battery is in a good state of charge and electrical load is low,
the line voltage is sufficient to operate the voltage regulator. This reduces the voltage output. The voltage regulator protects the battery while the current regulator protects generator. బ్యాటరీ ఛార్జ్ స్థితిలో ఉన్నప్పుడు మరియు విద్యుత్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు వోల్టేజ్ రెగ్యులేటర్ను ఆపరేట్ చేయడానికి లైన్ వోల్టేజ్ సరిపోతుంది. ఇది వోల్టేజ్ అవుట్పుట్ను తగ్గిస్తుంది. వోల్టేజ్ రెగ్యులేటర్ బ్యాటరీని రక్షిస్తుంది. కరెంట్ రెగ్యులేటర్ అనేది జనరేటర్ని రక్షిస్తుంది. అంటే వోల్టేజ్ రెగ్యులేటర్ను బ్యాటరీని సేఫ్గా ఉండేటట్టు చూస్తుంది. కరెంట్ రెగ్యులేటర్ ఏమో జనరేటర్ని సేఫ్గా ఉంటుంది. An alternator is a device that converts mechanical energy into AC electrical energy. A generator is a mechanical device which converts mechanical energy to either AC or DC electrical energy. An alternator always induces an alternating current. A generator can generate either alternating or direct current. Only alternator induces an alternating current only, but generator generates either AC or DC current. ఆల్టర్నేటర్ అనేది యాంత్రిక శక్తిని ఏసీ విద్యుత్ శక్తిగా మార్చే పరికరము. జనరేటర్ అనేది అది యాంత్రిక పరికరమే. ఇది యాంత్రిక శక్తిని ఏసీ లేదా అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆర్ డీసీ డైరెక్ట్ కరెంట్గా మారుస్తుంది. ఒక ఆల్టర్నేటర్ అప్పుడప్పుడు ఏసీ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. జనరేటరు ఏసీ మరియు ప్రత్యక్ష ప్రవాహం అంటే డైరెక్ట్ కరెంటుని ఉత్పత్తి చేస్తుంది. ఆల్టర్నేటింగ్ కరెంటుని మరియు డీసీని రెండింటిని జనరేటర్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఆల్టర్నేటర్ అనేది ఓన్లీ ఏసీ కరెంటుని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇది 2 మార్క్స్కి అడుగుతుంటాడు చూడండి. ఏసీ ఏది ప్రొడ్యూస్ చేస్తుంది, ఏసీ డీసీని ఏంటి, ఆల్టర్నేటర్ అంటే ఏంటి, జనరేటర్ అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ అడిగినా అడుగుతుంటాడు ఒకసారి. బేసిక్ డయాగ్రామ్. In DC generator, the conductors are rotated in a stationary magnetic field and current flows in the same direction. But in AC generator, the magnetic field is rotated and the conductor remains stationary. The current flows first in one direction and then in other alternatively. DC జనరేటర్లో కండక్టర్లు స్థిరమైన అయస్కాంత క్షేత్రంలో మరియు కరెంటు ప్రవాహాలు ఒకే దిశలో తిరుగుతాయి. కానీ ఏసీ జనరేటర్లో అయస్కాంత క్షేత్రమే తిప్పబడుతుంది మరియు కండక్టర్ స్థిరంగా ఉంటుంది. కరెంటు మొదట ఒక దిశలో మరియు తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రవహిస్తుంది. అంటే డీసీ జనరేటర్లో కండక్టర్లు స్థిరమైన అయస్కాంత క్షేత్రంలో ఉంటాయి. అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్టర్నేటర్. The rotor consists of a critical field coil encased by 2 end-pole pieces, each having 6 protruding fingers spaced 60 degrees apart. These fingers are alternatively spread to provide 12 poles. The ends of the field coil are connected to the slip ring, 3-phase output, DC సప్లై ఇన్పుట్. రోటర్లో 2 ఎండ్ పోల్ ముక్కలతో కప్పబడిన వృత్తాకార ఫీల్డ్ కాయిల్ ఉంటుంది. ఒక్కొక్కటి సగం ముడుచుకొచ్చిన వేళ్ళు ఒక భాగానికి 60 డిగ్రీల దూరంలో ఉంటాయి. ఈ వేళ్ళు ప్రత్యామ్నాయంగా 12 పోల్స్ని అందించడానికి విస్తరించి ఉన్నాయి. ఫీల్డ్ కాయిల్ చివరలో స్లిప్ రింగ్లతో అనుసంధానించబడి ఉన్నాయి. కార్బన్ బ్రష్లు స్లిప్ రింగ్లతో స్లైడింగ్ సంబంధాన్ని కలిగిస్తాయి. దీని ద్వారా కరెంటు భాగస్థితికి వెళ్తుంది. రోటార్ ముందు భాగంలో బాల్ బేరింగ్స్ మరియు వెనుక భాగంలో సూది బేరింగ్స్ చేత మద్దతు ఇవ్వబడిన షాఫ్ట్ మీద అమర్చబడి ఉంటాయి. ఇంజన్ నడిచే బెల్ట్ ద్వారా తిరగడానికి షాఫ్ట్ యొక్క ముందు భాగంలో ఒక పుల్లీ ఉంటుంది. ది రోటర్ ఈజ్ మౌంటెడ్ అని షాఫ్ట్ సపోర్టెడ్ ఇన్ ద ఫ్రంట్ బై బాల్ బేరింగ్స్ అండ్ ఇన్ ద రియర్ బై నీడిల్ బేరింగ్స్. A pulley is keyed at the front end of the shaft to turn by means of an engine-driven belt. Okay. ముందు భాగంలో బాల్ బేరింగ్స్, వెనుక భాగంలో సూది బేరింగ్స్ చేత
సపోర్ట్గా ఉంటాయి. వర్కింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్. వెన్ ద ఇగ్నిషన్ స్విచ్ ఈస్ టర్న్ ఆన్, the rotor receives current from the battery through the voltage regulator. This current produces the magnetic field of the rotor. As the rotor turned by the pulley, current is induced in the stator winding. This AC current is changed into DC by rectifiers. The regulators is used. ఇగ్నిషన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు రోటర్ బ్యాటరీ నుండి వోల్టేజ్ రెగ్యులేటర్ ద్వారా విద్యుత్ పొందుతుంది. ఈ కరెంటు రోటర్ యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. రోటర్ పుల్లి తిప్పినప్పుడు స్టేటర్ వైండింగ్లో కరెంట్ ప్రేరేపించబడుతుంది. ఈ ఏసీ కరెంట్ను రెక్టిఫైర్ల ద్వారా డీసీగా మారుస్తారు. జనరేటర్ వోల్టేజ్ని సరైన విలువలకు పరిమితం చేయడానికి రెగ్యులేటర్లు అక్కడ ఉపయోగపడతాయి. Alternators have several advantages over direct current generators, అంటే dynamos. Alternators are lighter, cheaper, more rugged, can provide useful charge at ideal speed. డైరెక్ట్ కరెంట్ జనరేటర్ల కంటే ఆల్టర్నేటర్లు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవి ఏంటంటే తేలికైనవి, తక్కువ బరువు ఉంటాయి, చౌకైనవి, తక్కువ రేటు ఉంటాయి, మరియు కఠినమైన అంటే గట్టిగా ఉంటాయి. నిష్క్రియ వేగంతో ఉపయోగమైన ఛార్జ్ని అందించగలదు. ఐడియల్ స్పీడ్లో మనకు కరెక్ట్ ఛార్జ్ని అందిస్తుంది. యూజ్ఫుల్ ఛార్జ్ అట్ ఐడియల్ స్పీడ్స్. This is the alternator. This is the alternator stator, alternator rotor. Short answer type questions. What is the need of charging system? What is cutout? What is the principle of voltage regulator? What is the purpose of current regulator? అంటే ఏంటి, ఛార్జింగ్ సిస్టమ్ అవసరం ఏంటి, కట్అవుట్ అంటే ఏంటి, వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, కరెంట్ రెగ్యులేటర్ యొక్క అవసరం ఏంటి, ఇవి షార్ట్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ DC generator. Explain the construction అండ్ వర్కింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్. DC జనరేటర్ యొక్క నిర్మాణము, పనిచేయ విధానము, అలాగే ఆల్టర్నేటివ్ యొక్క నిర్మాణము, పనిచేయ విధానము ఉంటాయి. ఈ రెండిట్లకెళ్ళి ఏదో ఒక లాంగ్ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. OJT type questions. OJT type question. Observe the construction and working of DC generator. Observe the construction and working of alternator. Study the circuit diagram of current and voltage regulator. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ DC జనరేటర్ ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలా ఓజేటి పోయినప్పుడు.